బఠానీ మష్రూమ్స్ కర్రీ అండి. నానబెట్టుకున్న బఠానీ, మష్రూమ్స్, ఉప్పు, కారం, పసుపు, కొన్ని ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఆయిల్, ఉల్లిపాయ అండి, కొంచెం గరం మసాలా, కరివేపాకు, కొత్తిమీర, చేసి పెట్టుకున్న పేస్ట్ అండి. టమాటా, కొబ్బరి, పల్లీలు వేసి చేసి పెట్టాను పేస్ట్. ముందుగా కుక్కర్లో కొన్ని నీళ్ళు వేసి ఉడికించాలండి. బఠానీ ఉడకడం కోసం కొద్దిగా వాటర్ వెలిగించి కుక్కర్ పెట్టాలండి. ఒక 2 విజిల్స్ రానివ్వండి, సరిపోతుంది. తర్వాత పెనం వేడి చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ అండి, కరివేపాకు, ఉల్లిపాయ, కొద్దిగా జీలకర్ర, కొన్ని ఆవాలు, కొద్దిగా వాటర్ వేయాలండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఈ వాటర్ వేసేది ఎందుకంటే కొంచెం నూనె తక్కువ వేస్తాను కదండి, ఘాటు రాకుండా ఉంటుంది ఉప్పు కారం ఇలాంటివి వేసినప్పుడు. అందుకు వాటర్ వేసుకోవాలా. కొద్దిగా కారం అండి, కొంచెం ఉప్పు, మష్రూమ్స్ కూరకి కొద్దిగా వేయండి ఉప్పు, ఎందుకంటే ఉప్పు అయిపోతుంది, దాంట్లో ఎక్కువ నీళ్ళు ఉంటుంది కాబట్టి. కొద్దిగా పసుపు, కొద్దిగా గరం మసాలా అండి, టమాటా, కొబ్బరి అండి పేస్ట్ వేయాలి. బఠానీ అండి, ఇది కొంచెం బాగా ఉడకనివ్వాలి. తర్వాత మష్రూమ్స్, మష్రూమ్లో వాటర్ వేయకండి, మష్రూమ్స్తోనే వాటర్ ఉంటుంది కాబట్టి దాంతో ఉడికితే సరిపోతుంది. ఈ మసాలాలన్నీ వేసేస్తాను కదండి, బాగా పట్టి రుచిగా ఉంటుంది. కొద్దిగా మూత పెట్టాలి. మష్రూమ్స్ కూర రెడీ అయిందండి. కొద్దిగా కొత్తిమీర. ఈ కర్రీ చపాతీకి చాలా బాగుంటుందండి. చపాతీకి, వెజిటేబుల్ బిర్యానీకి, ఈ వైట్ రైస్ కూడా చాలా రుచిగా ఉంటుందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ కర్రీ చాలా టేస్ట్కరమైంది, హెల్దీకరమైందండి. ఇందులో నేను ఎక్కువ ఆయిల్ మసాలాలు వేయలేదండి, అంతా లిమిట్గానే వేసాను. లిమిట్గా వేయడం వల్ల